టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. తిరుపతిలో అలిపిరి సమీపంలో ఒక విగ్రహం నిర్లక్ష్యానికి గురైందంటూ చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే భూమన కరుణాకర్ రెడ్డికి అలిపిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు తిరుపతి డీఎస్పీ కార్యాలయానికి హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక సెప్టెంబర్ 23వ తేదీన తాను ఈ విచారణకు హాజరవుతానని పోలీసులకు భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరించేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రెవర్మ సిద్ధంగా. రెవర్మ, తిరుపతిలో ప్రస్తుతం విగ్రహం చుట్టూ ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయా? ప్రస్తుతం ఏం జరుగుతోంది? ఇంకా ఏం చెప్పారు భూమన నోటీసులకు సంబంధించి? యశతీష్, నిన్న జరిగినటువంటి వివాదం విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పేసి వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తావించారు. అయితే అది విష్ణుమూర్తి విగ్రహం కాదు, శనేశ్వరాలయం విగ్రహం అని చెప్పేసి గత 15-18 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆర్డర్ని తయారు చేస్తున్న క్రమంలో ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి చనిపోయాడు. అలాగే తయారు చేసినటువంటి స్థపతి శిల్పి కూడా మృతి చెందాడు. అది అమంగళంగా తయారైంది విగ్రహం. అంటే వేలు విరిగిపోవడంతో అమంగళంగా తయారైన విగ్రహం కాబట్టి పడేశారు అని చెప్పేసి టీటీడీ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ఇదివరలో కూడా గత 17 సంవత్సరాలుగా అదే ప్రాంతంలో ఉంది. ఇన్ని రోజులు టీటీడీ గతంలో పనిచేసినట్టు కరుణాకర్ రెడ్డికి విగ్రహం ఉన్న విషయం తెలియదా? ఈరోజు ప్రస్తావించడం ఏంటి? కేవలం టీటీడీని అపవిత్రం చేయాలి, టీటీడీ ఉనికిని భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారని చెప్పేసి టీటీడీ అధికారులు అయితే స్పష్టం చేస్తూ నిన్న ఫిర్యాదు అయితే చేశారు. అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు 338 యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి ఇవాళ అలిపిరి ఎస్ఐ అజిత ఈ నోటీసును 35 యాక్ట్ ప్రకారం నోటీసును ఇష్యూ చేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారికి. ఈ విచారణకు రావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు నోటీసులు కూడా ఇష్యూ చేశారు. అయితే తాను 23వ తేదీ వస్తానని చెప్పేసి కూడా ఈ భూమన కరుణాకర్ రెడ్డి పోలీస్ అధికారులకు అయితే స్పష్టం చేశారు. అయితే ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపుగా చర్యలో భాగంగానే ఇవాళ కేసులు నమోదు చేస్తున్నారని చెప్పేసి వైసీపీకి చెందినటువంటి లీగల్ అథారిటీ నాయకులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఒక విష్ణుమూర్తి విగ్రహం నిర్లక్ష్యానికి గురైంది, అపరిశుభ్రత ప్రాంతంలో పడి ఉంది, దాన్ని ఎత్తి భద్రపరచాల్సిన బాధ్యత టీటీడీకి ఉందని చెప్పేసి వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి సూచించారు. అయితే తాము ఎలాంటి నిర్లక్ష్యానికి గురి చేయలేదు, ఆ విగ్రహం అమంగళమైంది, అదే కాకుండా అది శనీశ్వరుడి విగ్రహం కాబట్టి దాన్ని పూజించేదానికి కూడా పనికిరాదు కాబట్టి అక్కడ పడి ఉంది, అక్కడే వదిలిపెట్టాము అని చెప్పేసి టీటీడీ అయితే స్పష్టం చేస్తుంది. ఇలాంటి రాజకీయ వివాదాల నేపథ్యంలో ఇవాళ కరుణాకర్ రెడ్డి మీద కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగానే ఈ నెల 23వ తేదీ హాజరవుతానని చెప్పేసి కూడా కరుణాకర్ రెడ్డి పోలీసులకు అయితే స్పష్టం చేశారు. అయితే ఎట్టకేలకు ఇది టీటీడీలో గత 1.5 సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీని టీటీడీని పావుగా చేసుకొని వైసీపీ నాయకులు పదే ప్రకటనలు చేయడమే కాకుండా టీటీడీలో ఉన్నటువంటి ఎలాంటి ఇన్సిడెంట్ చిన్నపాటి ఇన్సిడెంట్ జరిగినా కూడా దాన్ని పెద్ద భూతద్దంలో చూపించి రాజకీయ రాద్ధాంతం చేయడం వైసీపీకి పరిపాటుగా అయిందని చెప్పేసి సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో భాగంగానే గతంలో గోశాలలో గోవుల మృతి చెందాయని చెప్పేసి, అలాగే అదే కాకుండా మొన్న శిల్ప కళాశాలలో ఉన్నటువంటి వివాదం నెలకొనిందని చెప్పేసి, అపవిత్రం జరిగిందని చెప్పేసి, నేడు విష్ణుమూర్తి విగ్రహాన్ని నిర్లక్ష్యానికి గురి చేశారని చెప్పేసి, ఇలాంటి ఒక్కొక్కటిగా కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసినట్టు కరుణాకర్ రెడ్డి టీటీడీపై చేయడం, టీటీడీని పావుగా వాడుకొని రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి శ్రీవారి భక్తులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఏదైనా టీటీడీలో వివాదం జరిగినప్పుడు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత కూడా టీటీడీకి ఉంది. ఇలాంటి సూచనలు చేస్తే మంచిదిగా ఉంటుందని చెప్పేసి భక్తులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేవలం టీటీడీ ప్రతిష్ట దిగజార్చకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాల్సిన బాధ్యత అటు రాజకీయ పక్షాలకు కూడా ఉందని చెప్పేసి శ్రీవారి భక్తులు అయితే సూచిస్తున్నారు. ఆ దిశగా టీటీడీ అధికారులు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన బాధ్యత కూడా టీటీడీ అధికారుల మీద ఉందని చెప్పేసి కూడా భక్తులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ఇవాళ కేవలం టీటీడీని ఒక రాజకీయ వేదికగా చేసుకునేసి చిన్నపాటి అంశాన్ని సైతం పెద్ద స్థాయిలో వివాదం చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి భక్తులు అయితే పేర్కొంటున్నారు. సతీష్, థ్యాంక్ యూ.